ప్రభునందు అత్యంత ప్రియులంటే మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి ధర్మశాస్త్రంలో నుండి దేవుని ఆజ్ఞల గురించి మనం తలస్తున్నాం. పోయినటువంటి భాగంలో మొదటి 2 ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, రెండవది భూమి మీద ఏ విగ్రహాన్ని కూడా చేసుకోవద్దని. ఈరోజు 3వ ఆజ్ఞని గురించి 4వ ఆజ్ఞని గురించి మనము తలస్తాం. 7వ వచనం, నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఇది 3వ ఆజ్ఞగా మనం గమనించవలసిన వారు. తర్వాత ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొను. 6 దినాలు నీవు కష్టపడి పనంతా చేయాలా, 7వ దినమున విశ్రమించాలి. దాంట్లో ఎవ్వరు కూడా ఏం చేయడానికి లేదు. నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, పశువు అయినా, నీ ఇళ్లలో ఉన్న ప్రదేశాన్ని ఏ పని కూడా చేయకూడదు. తర్వాత ఇంకొక విషయం 11వ వచనంలో, 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలోని సమస్తం సృజించినాడు. చూసినారు, ఆయన సృష్టికర్త సృజించినాడు. 7వ దినమున విశ్రమించినాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచినాడు విశ్రాంతి దినాన్ని. అందుకొరకనే మొదటిదిగా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. ఏంటి గురించి అంటే, దీని గురించి మనము బైబిల్ యొక్క విషయాన్ని ఎరిగితే, వ్యర్థంగా దేవుడు గురించి మనం మాట్లాడతాం, కానీ ఆ మాటలకు మన జీవితానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎలాంటి సంబంధము ఉండకుండానే మాట్లాడతాం. అట్లే కాదు, దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుని వాక్యాన్ని రకరకాలుగా మనం బోధిస్తూ ఉంటాం, ఆ తర్వాత దేవుని ఆరాధిస్తాం. కానీ మనం చేసేటువంటి ఆరాధనకు, మనం అనుసరించేటువంటి అనుసరణకు సంబంధం లేకుండా చేసేదంతా కూడా వ్యర్థంగా చేసినట్టే, వ్యర్థంగా చేసి. అందుకనే దీనికి చాలా విషయం. అందుకనే దేవుని యొక్క నామాన్ని కొన్నిసార్లు మరొక భాగం కూడా రాయబడి ఉంది, ఉచ్చరించుట లేక చెప్పడము, పలకటానికి చూస్తూ ఉంటుంది. కొంతమంది దేవుని అడ్డం పెట్టుకొని రకరకాల పనులు చేస్తూ ఉంటారు, సత్యము ఉండదు. రెండవది, దేవుని ప్రమాణం చేస్తూ ఉంటారు, అప్రమాణము అంటారు, దేవుని అడ్డం పెట్టుకొని, దేవుని పేరు చెప్పుకొని. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వ్యర్థంగా చేయడం. ఒక సందర్భాన్ని నేను గుర్తించి కొన్ని భాగాలు చూస్తాం. యేసు ప్రభువారు భూలోకములో మానవుగా ఉన్న దినములలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలోను, తిరిగి మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఈ విషయాల గురించి ప్రభు చెప్పినటువంటి సందర్భము నేను మీకు గుర్తు చేస్తాను. దయచేసి కొన్ని తలంపులు మాత్రమే మేము మీకు అటు చూపిస్తూ ఉన్నాం. ఈ భాగాన్ని అనుసరించి గమనించండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి రాయబడినట్టు మాట. ఎందుకంటే యేసు ప్రభువు వారి శిష్యులను శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ప్రశ్నించినారు, మాట్లాడుతున్నారు. దీన్ని వివాదం అనాలనో, లేకపోతే బాధించడం అనాలనో, లేకుంటే వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ చేస్తున్నట్టు ప్రభువు చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో యెరూషలేము శాస్త్రులు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కనుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపాచారం అతిక్రమించుతారని అడిగిరి. పెద్దల దేవుడు ఒక నియమాన్ని, ఒక నిబంధనను ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే, మనకు తెలుసు బైబిల్ ప్రకారంగా 70 మందిని పెద్దలను ఇంకా అనేకులను ఏర్పరచుకున్నాడు. తర్వాత ఆ దినాలలో యాజకులు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా ఉండేటువంటి వాళ్ళు. తిరిగి కొత్త నిబంధనకు వచ్చినాక కూడా ఏమైనారంటే, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పని ఏంటంటే, దేవుడు ఏదైతే ఇచ్చినాడో ఆజ్ఞల ప్రకారము దేవుని కొరకు మిగతా ప్రజలను అనుసరించే విధంగా, దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారము, దేవుడు ఏది సెలవిచ్చినాడో ఆ ప్రకారం దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని పూజిస్తూ, దేవుని కొరకు జీవింపజేసేటువంటి యొక్క బాధ్యత ఎవరిదంటే, ఈ శాస్త్రులది, పరిసయ్యులది, ప్రధాన యాజకులది, వారికి బలంగా ఉన్నటువంటి పెద్దలది. అందుకని అన్నాడు, వారికి తలంతులు ఇచ్చి దేశాంతరం పోయినాడు, లేక ద్రాక్షతోట నాటించి గుత్తకిచ్చి వెళ్ళిపోయి నా భాగాన్ని నాకు ఇవ్వమంటే వాళ్ళు దాన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి విషయము చూడగలము, కుమారుని సిలువేసిన విషయము చూడగలం. ఇదే చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేసినారు, దేవుడి చుట్టూ యొక్క నియమ నిబంధనలు పక్కకు పెట్టి వాళ్ళ యొక్క నియమాలు నియమించినారు.
చేసి మళ్ళీ దేవుని గురించి చెప్తా ఉన్నారు, దేవుని నిబంధన అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి వాటివని ప్రతి క్రైస్తవుడు ఎరగాల. గమనించండి, నేను చదువుతున్నాను 2వ వచనం. నీ శిష్యులు చేతులు కనుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపాచార్య మనసు. అంటే ఇప్పుడు శాస్త్రులు కూడా ఏ అధికారి కిందకి వచ్చినారు? పెద్దల కిందకి. పెద్దలే. పరిసయ్యులు కూడా, ప్రధాన యాజకులు కూడా, అందరు కూడా పెద్దలు ఏది నియమించినారో ఆ పద్ధతులు అనుసరిస్తూ మళ్ళీ దేవుని పేరు చెప్తా ఉన్నారు. ఇదంతా వ్యర్థమే. ఈ దినాలలో కూడా ఎక్కడ చూసినా మన సహవాసములు ఏమైందంటే, దేవుని యొక్క వాక్యములో ఏది సెలవించి ఇవ్వబడి, దేవుని దాసుని ద్వారా ఏదైతే తెలియపరచబడి ఆది అపోస్తుల కాలంలో జరిగినదో ఆ విధంగా కాకుండా పెద్దలు వారి యొక్క నియమాలు ఈ రోజుల సంఘాలు ఎక్కడ చూసినా ఏంటంటే, దేవుని కంటే కూడా పెద్దలు ఏమి చెప్పినారో దాన్ని అనుసరిస్తున్నారు ప్రజలు. మాకెందుకండి ఈ సమస్య? పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే అది రైట్ అన్న కానీ రాంగ్ అన్న కానీ మేము చేస్తామని చెప్పేసి అనుసరించారు. దీంట్లో ఎవరున్నారంటే శాస్త్రులు, పరిచయాలు కూడా వెళ్ళారు. వాళ్ళు బైబిల్ చెప్పినట్టు వాళ్ళు కూడా వెళితే ఎట్లా? ఈ దినాల్లో దేవుని వాక్యమైనటువంటి సేవకులము, పరిచయం చేసేవాళ్ళు, బాధ్యత గల వారు కూడా ఆ విధంగా వెళితే మరి సత్యం ఎట్లా తెలియపరచబడుతుంది? అందుకనే శిష్యులు ఏం చేశారంటే చేతులు కనుక్కోకుండా భోజనం చేస్తున్నట్ట. దీన్ని బట్టి వారి మీద ఆయనను ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, చేతులు కడుక్కోకుండా. ఎందుకంటే పెద్దల పారంపర్యాచారం మీరు వద్దు అని. ఈ దినాల్లో సంఘాలు ఏమంటారు? పెద్దలు లేకుంటే ఎట్లనన్నా, పెద్దల మాట వింటేనే మీకు జీవితం కానీ లేకుంటే అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎరగండి మీరు, ఇది నూతన నిబంధన యొక్క సత్యం. ఇక్కడ ప్రభు చెప్పినాడు, పెద్దల పారంపర్యాచారం ఎందుకు మీరు అతిక్రమిస్తున్నారు, ఎందుకు అని ప్రభుని చేస్తారు. అప్పుడు ప్రభు ఏమనాలే? యేసు ప్రభు శిష్యుల గురించి మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు, మీకు ఎందుకు అట్లా చేస్తారని చెప్పేసి అనలేదు, వాళ్ళని గద్దించలేదు. కానీ వాళ్ళ గురించి చక్కగా మాట్లాడినాడు. 4వ వచనము తర్వాత 5వ వచనం. అందుకనే తండ్రి కనపరచలేదు. 6వ వచనంలో అంటాడు, మీరు మీ పారంపాచారము నిమిత్తము దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. గమనించండి, ఈ దినాలలో దేవుని వాక్యాన్ని అనుసరించకుండా నీవెంత సేవ చేసినా, ఎన్ని పనులు చేసినా, మందిరాలలో ఎన్ని మందిరాలు కట్టించినా, ఏమి చేసినా ఏ లెక్కలకు వస్తుందంటే 7, 9 నుంచి వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం దూరంగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించువారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తు. బోధించువారట వ్యర్థంగాను దేవుని వాక్యాన్ని అనుసరించకుండా దేవుని వాక్యాన్ని చెప్పుకొని తప్పుడు బోధలు చెప్తా ఉంటారు. తమకు అనుకున్నటువంటి విధంగా బోధించే వాళ్ళంతా కూడా ఎవరంటే వ్యర్థంగా చేసేవారు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది వారు తోచినట్లుగా, వారికి నచ్చినట్లుగా, వారికి అనుకూలంగా బోధించుకునే వారు ఉన్నారు దేవుని వాక్యాన్ని. ఇది ప్రవచనార్థంగా. దయచేసి మీరు ఇదే విషయము మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో కూడా మార్కు గారు చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు ఈ మాట అంటే, ప్రభు చెప్పినటువంటి మాట ముందుగానే ధర్మశాస్త్రంలో చెప్పబడిన లేక యెషయా గ్రంథంలో, దేవుని యొక్క గ్రంథం పాత నిబంధనలో 29వ అధ్యాయము, దయచేసి గమనించండి, 29వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 29వ అధ్యాయము 13 నుండి ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను గనపరుచుతున్నారు, కానీ తమ హృదయం నాకు దూరంగా ఉంది. ఎట్లా పోతున్నా మందిరానికి? నోటి మాటతోటంట. వీళ్ళంతా వ్యర్థంగా వెళ్ళేటువంటి పరిస్థితులే. దూరంగా ఉన్నది చేసుకొని గనపరచురు, కానీ తమ హృదయం నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నాయి. వీళ్ళారా గమనించండి, దేవుని యొక్క విధి దేవుని చిత్తానుసారంగా చేస్తున్నావా, మనుషులు కల్పించినట్టు పద్ధతులను అనుసరిస్తున్నామో ఒకసారి మన ఆత్మ విమర్శ చేసుకుంటే మనకు కనబడుతుంది. 14వ వచనం, కాగా నేను ఈ ప్రజల జనముల ఎదుట ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరుగుతున్న. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి ఏమైపోద్దట, మరుగై పోతుంది. ఇదంతా మీరు చదువుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించే వాళ్ళు, అందుకనే ఇట్టి విధంగా మానవులు కల్పించేట పద్ధతుల్లో ఉండి దేవుని సత్యాన్ని పక్కకు పెట్టి వారు తోచిన విధంగా వెళ్ళేటువంటి వారు కూడా దేవుని వ్యర్థంగా బోధించే వాళ్ళు కావచ్చు,
ఆరాధించే వాళ్ళు కావచ్చు, ప్రార్థించే వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి వారి గురించి ఏం రాయబడి ఉంటుంది? చాలా సంగతులు ఉన్నాయి కానీ అటు చెప్తున్నాను క్లుప్తంగా. మళ్ళా చదువుతాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 27వ వచనంలో, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థంగా ఏం చేయకూడదు. అనవసరంగా దేవుని పేరు, ఇంకా కొంతమంది రకరకాలుగా మాటకు వస్తే దేవుడే చెప్తా ఉంటారు, కానీ దేవుని విధానంలో జీవించరు. కొన్నిసార్లు వాళ్ళకు ఉచ్చారణగా ఉంటుంది, ఆ మాట నేను చెప్తే కొంతమంది బాధ అవుతూ ఉంటుంది. కొంతమందికి అలవాటు అయిపోతుంది దేవునికి స్తోత్రం అని చెప్పేసి. చెడు చేసినా కూడా దేవుని స్తోత్రం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను దీంట్లో ఉచ్చరించడం అంత ఇష్టం లేదు. కాబట్టి వ్యర్థంగా మాట్లాడకూడదు. అది దేవుడు ఏం చేయడం, వ్యక్తిని నిర్దోషిగా ఎంచడు. నిర్దోషిగా ఎంచని విషయాలలో ఇది ఒక విషయం. తర్వాత రెండో భాగంగా చూస్తే 8వ వచనం, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించడానికి ఏం చేయండి? పాత నిబంధన ప్రకారంగా దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చినాడు. అందుకనే మనం చదువుకున్న వచనం చివరి భాగంలో ఏమంటుందంటే, యెహోవా విశ్రాంతి దినాన్ని ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు అని రాయబడి ఉంది. ఆశీర్వదించినాడు. పాత నిబంధన ప్రకారము విశ్రాంతి దినము శనివారము, ఇది దేవుడు అందరికి ఇచ్చినటువంటి విషయం. ఇక్కడ ధర్మశాస్త్రములో ఇశ్రాయేలు యొక్క ప్రజలకు 6 దినాలు వారు పని చేసుకోవాలా, 7వ దినమున వారు పని చేయకూడదు. అది విశ్రాంతి దినమని అన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 2 నుంచి ఏముంటదంటే, ఆకాశము భూమియు దాంట్లోని సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలైన దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు అంతటి పని అంతటిని విశ్రమించను. దీన్ని ఆశీర్వదించినట్టుగా దీవించినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇది ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ధర్మశాస్త్రములో ఆజ్ఞలలో మరి మరొక ఆజ్ఞగా లేక 4వ ఆజ్ఞగా మనము చూడగలం. 4వ ఆజ్ఞగా మనం చూడగలం. ఎందుకంటే విశ్రాంతి దినమును ఆచరణ జ్ఞాపకం పెట్టుకోవాలి, దాన్ని పరిశుద్ధపరిచినాడు. కాబట్టి పిల్లరా, పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినము వారు మీరడానికి వీల్లేదు. దీని గురించి ఎన్నో రాయబడ్డాయి. ఒకవేళ పాత నిబంధన ప్రకారం ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాను. యెషయా గ్రంథము పాత నిబంధన ప్రకారం, కొత్త నిబంధన ప్రకారం కూడా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 13 నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి పాత నిబంధనకు కొత్త నిబంధనకు మనము త్యాలి చేసి మనం ఒక చిన్న భాగాన్ని తలంచుదాం. 13వ వచనం, 12-13, యెషయా గ్రంథము 58:12 లేక 13వ వచనం చదువుతున్నాం, వినండి. 13వ వచనమే, నా విశ్రాంతి నుండి వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండా ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదని యెహోవా సెలవు. వారు విశ్రాంతి దినాన్ని పాటించాలి. అందుకనే దేవుని బిడ్డలుగా మహామౌలు గొప్ప గొప్ప వారుగా జీవిస్తూ వచ్చారు. మీరు ఎవరినైనా తీసుకోండి, భక్తులను, రాజులు కావచ్చు, చక్రవర్తులు అంటే కూడా రాజులే, తర్వాత ప్రవక్తలు కావచ్చు, దానియేలు, షడ్రకు, మెషకు, అబెదనగో, మొర్దుకై, ఎస్తేరు, హెజ్రా, నెహెమ్యాలు, వీళ్ళంతా కూడా దేవుని ఆజ్ఞల్లో విశ్రాంతి దినాలను వారు పాటించిన వాళ్ళుగా ఉన్నారు. అందుకనే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద అంట నేను ఎక్కిస్తానన్నాడు. వాళ్ళు ఆ విధంగా ఆశ్రయించబడ్డారు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి విషయానికి వస్తే మనము ఏ దినమును పాటించాలా, ఏ విధంగా, దీని గురించి నేను ఒక మాట చెప్పాలని తలస్తూ ఉన్నాం. గమనించండి, ఇక్కడ విశ్రాంతి దినము శనివారముగా వారు పాత నిబంధన ప్రకారం పాటించినారు. కొత్త నిబంధనకు వచ్చినాక ఇప్పుడు అనేకులు ఆదివారాన్ని అనుసరిస్తున్నారు. దీని గురించి అంటే విషయం ఏంది, సందర్భం ఏమిటి అని అంటే మనం ఒక విషయం చెప్పాలి. మొట్టమొదటిగా మనం గమనించాలి, నూతన నిబంధనలోకి వచ్చినాక యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నటువంటి దినములలో ఎందుకు చెప్తున్న విషయం అంటే, ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు అన్నాడు. మరి ఏం చేసినాడంటే, నెరవేర్చిన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాలను తూచా తప్పకుండా నెరవేర్చినాడు. మానవుడు ఎవడు నెరవేర్చలేడు కాబట్టి నెరవేర్చలేడు. విశ్రాంతి అయినా కూడా మనం పూర్తిగా ఆయనకి ఇయ్యలేం, అట్లొచ్చినా శనివారం వేయలేం, నెరవేర్చలే కాబట్టి ఆయన ఒక్కడు నెరవేర్చినాడు యేసు ప్రభువారు. ఇప్పుడు మనము యేసు ప్రభువారి దగ్గరికి రావడం ద్వారా, యేసు ప్రభువారి యొక్క మాట వింట ద్వారా ఏం చేసినాడంటే
ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చినట్లే. ఎట్టనంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 11లో 28లో ప్రభు చెప్పినాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఎక్కడుంది విశ్రాంతి? పాత నిబంధనలు ఉంటే విశ్రాంతి ఎక్కడ చూపిస్తుందంటే మన ప్రభు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానని చెప్పేసి ఆ తర్వాత భాగం రాయబడి ఉంటుంది. నా కాడి ఏమంటాడు చూడండి, 28 వచనం తర్వాత ఏముంటుంది అంటే 28లో ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు కలదు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు ఏం దొరుకుతుంది? పాత నిబంధన ప్రకారం విశ్రాంతి ఎక్కడ దొరికింది? ఆ యొక్క దినాన్ని పాటిస్తే. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకనే నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నప్పుడు మీ ప్రాణములకు తేలిక. ఏలి అనగా నా కాడి సులువుగాను నా భారము తేలిక. పాత నిబంధన ప్రకారము సులువులే, కట్టెల పుల్లలు ఏరుకుంటానికి పోతే విశ్రాంతి రాళ్ళతో కూడా చంపినారు. ఆ రోజు వాళ్ళు అదే అన్నారు అన్నట్టు, ఒకవేళ కొన్ని జంతువులు పోయి పడ్డా కూడా తీయకూడదు విశ్రాంతి ఏమన్నా, అంత నిక్కచ్చిగా ఉన్నటువంటి దినం. ఇప్పుడు ఏమన్నాడు, నా కాడి సులువు, అది కష్టమైంది. ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు కూడా నీతిమంతుడు కాలేడు, అనుసరించలేడు. కాబట్టి ప్రభువు నెరవేర్చి నా ఎద్దుకు రండి, నేను మీకు ఇస్తాను, నా కాడు ఎత్తుకోండి, నా కాడి సులువు, దీని కొరకు ఏ క్రయం చెల్లించిన అవసరం లేదన్నాడు. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయం గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుని బిడ్డలారాన్ని గుర్తించండి. 8వ వచనం, ఇక్కడ కూడా విశ్రాంతి దినమున ప్రభు పని చేసినట్టు కొన్ని చేస్తున్న సందర్భాలలో వాళ్ళు ప్రశ్నించినప్పుడు ప్రభు చెప్పినాడు, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడంట. దేనికున్నాడు? ఇప్పుడు విశ్రాంతి దినమును వారు పట్టుకున్నారు, కానీ యేసు ప్రభు వారిని మనం పట్టుకున్నాం, నెరవేర్చిన ప్రభువును పట్టుకున్నాం. ఇదే అధ్యాయంలో గమనించండి. ఇదే మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా ఈ విధంగా ప్రభు చెప్తూ వచ్చినారు. 2వ అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలు వివరంగా మనము ఎరగగలం. 2వ అధ్యాయము 23 నుండి ఈ విధంగా వ్రాయబడి సందర్భం. ఇవన్నీ కూడా అవే. విశ్రాంతిమైన పంట చేలో పడి వెళుతున్నప్పుడు శిష్యులు వెన్నులు దుంచుకుంటున్నారు, అక్కడ కూడా అదే సందర్భం. తిరిగి వారిని ప్రశ్నించినప్పుడు 27వ వచనం, విశ్రాంతిమైన మనుషుల కొరకే నియమింపబడని కానీ విశ్రాంతి దినం కొరకు మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఎవరట? యేసు ప్రభువారు ప్రభు. ఇప్పుడు నువ్వు ప్రభువును పట్టుకుంటావా, విశ్రాంతి దినాన్ని పట్టుకుంటావా? విశ్రాంతి దినాన్ని ఇచ్చిన ప్రభువుని పట్టుకుంటావా, విశ్రాంతి దినాన్ని పట్టుకుంటావా? ఎందుకు సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించినట్టుగా ఉంటుంది, సృష్టించిన దేవుణ్ణి వదిలిపెట్టేసి సృష్టిని పూజించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవరిని పట్టుకుంటాము? లూకా సువార్తలో కూడా లూకా గారి మాట చెప్తూ వచ్చినాడు. 6వ అధ్యాయం లూకా సువార్త 6లో ఇట్లా చాలా సత్యాలు మనకు ఉన్నాయండి. నేను విశ్రాంతిని గురించినటువంటి సందర్భాలను మనం ఎరిగి నిజమైనటువంటి విశ్రాంతి ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. 6వ అధ్యాయము 6 ఇక్కడ కూడా అదే రాయబడి ఉంది. లూకా గారు చెప్పినాడు, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడు అని ఉన్నాడు. ఇక్కడ ప్రభు, ఇక్కడ యజమానుడు అంటే యేసు ప్రభువుని అనుసరిస్తే సరిపోతుంది. సరే, ఇంకొక విషయం, ఇప్పుడు ఆదివారం సంగతిని కొన్ని చెప్పాలని తలస్తూ ఉన్నాం. ఆదివారం అంటే మొదటి వారం. ఎందుకు మనం ఈ భాగాన్ని తీసుకుంటున్నాము అని అంటే 2 సందర్భాలను మనం ఎరగాలం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం గమనించండి. 2వ అధ్యాయము 1వ వచనం, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చున్నారు. యేసు ప్రభు వారు తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 50వ రోజు. ఇది పాత నిబంధన ప్రకారము లేవియా కాండము 23వ అధ్యాయం 15 నుండి చదివితే అక్కడ పెంతెకోస్తు అంటే 50వ రోజు. 50వ రోజు ఎందుకంటే వారు కొత్త ఫలముల పండుగను వారు ఆచరించాలి. ఇది విశ్రాంతి దినానికి ముఖ్యమైన విషయం. 23 లేవియా కాండము 23వ అధ్యాయము 15 నుండి ఈ విధంగా. అందుకనే ఎందుకు నేడు నూతన నిబంధన క్రైస్తవులు ఆదివారం ప్రభుని ఆరాధిస్తున్నారు అని అంటే నేను ఒక సత్యాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 15 ఇది మీరు చదువుకోండి, ఇప్పుడు నేను పూర్తిగా చెప్పలేము. 23:15 లేవియా కాండం, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చు దినం మొదలుకొని 7 వారములు, విశ్రాంతి దినమునకు మరుదినం అంటే ఆదివారం, విశ్రాంతి దినం శనివారం, 7 వారములు లెక్కించాల. అప్పుడు 7 ఏళ్ళు ఎన్నైనాయి? 49. ఎప్పటి వరకు? శనివారం వరకు. ఇది మీరు లెక్కేసుకోండి. 7వ విశ్రాంతి దినము మరుదినం వరకు మీరు దాన్ని
ఏబది దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో పండుగ. ఏ రోజు అది? ఆదివారమే వస్తుంది. 7 ఏళ్ళు 49, వచ్చేది 50వ రోజు, అది ఆదివారమే. ఆదివారం అందుకనే మీరు మీ నివాసంలో తూములోసి 2 వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అది యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఆ రోజు నిర్దోషమైందంట. అంటే ఆ రోజు విశ్రాంతి దినముగా ప్రత్యేకంగా కూడుకోవాలి. ఏ రోజు ఈ రోజు అంటే ఆదివారమే. అందుకే నూతన నిబంధన ప్రకారం ఆ ఆదివారం అంటే పెంతెకోస్తు దినమునే దేవుని ఆత్మ వచ్చింది. నూతన నిబంధన సంఘము ఏర్పడినట్టు దినం ఏ రోజు అంటే ఆదివారమే. యేసు ప్రభువారు లేచినది ఆదివారమే. సంఘము నూతన నిబంధన సంఘము ప్రారంభించబడింది కూడా ఆదివారమే. ఆదివారమే ప్రారంభించబడింది. ఇది సత్యం. మీకు డౌట్ ఉంటే తర్వాత తెలుసుకోవచ్చు. ఇదే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మేము కొన్ని మాటలు మాత్రమే గుర్తు. 7వ వచనం, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడారట. ఎప్పుడు కొడుకున్నారు వీళ్ళు? నూతన నిబంధన సంఘము ప్రారంభించబడింది ఆదివారము. దేవుని ఆత్మ వచ్చింది. పేతురు గారు బోధ చేసినాడు. 3000 మంది రక్షించబడ్డారు. వారు బాప్తిసం తీసుకున్నారు, చేర్చబడ్డారు. వీరు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట ఇదంతా కూడా ఆదివారంలో ప్రారంభించబడిన సమయమే. ఇది నూతన యేసు ప్రభువు దినం. అది అందుకని ప్రభు దినముగాను అది గొప్ప విశ్రాంతి దినముగా ఉంటున్నాము. ఇక్కడ 20వ అధ్యాయం అపోస్తుల 27లో ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినారు. రొట్టె విరుచడానికి కూడినటువంటి దినం. తిరిగి 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 16 మొదటి నుంచి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన సందర్భం చందా గురించి రాస్తాడు. ఇక్కడ 16వ అధ్యాయం 1వ వచనంలో, పరిశుద్ధుల కొరికిన చందా విషయం అయితే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లని కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలి. ఎందుకు ఆదివారం అంటే ఆదివారం వారు కూడుకుంటున్నారు, రొట్టె విరుచుటకు ప్రభుని స్తుతించడానికి కూడుకుంటున్నారు. అందుకనే పాత నిబంధన ప్రకారము విశ్రాంతి దినము శనివారంగా కూడినారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆది సంబుద్ధుడు మొదటివాడు. మనందరి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచి మృత్యుంజయుడే ఆదివారము. తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, వాగ్దానం అంటే ఆత్మ వచ్చింది ఆదివారము. అది పాత నిబంధన ప్రకారము కొత్త ఫలముల యొక్క పండుగ. వారు దాన్ని ఎంతో ఘనంగా ఆచరిస్తారు. దీన్ని బట్టి ఆదివారానికి వచ్చినది. కాబట్టి మాటలు వింటే మనం కూడా పాత నిబంధన ప్రకారం ఆదివారమును లేక విశ్రాంతిని పాటించాలి. ఉన్నత స్థలముల మీద దేవుడు ఎట్లా ఎక్కించినాడో నూతన నిబంధన ప్రకారం ఆదివారం పోగొట్టుకోకుండా ఆదివారాన్ని మనం గణపరిచి అది ప్రభు దినమని ఎరిగి ప్రభు దినమును మనం ఆ విధంగా మనం పాటించినట్లయితే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ రోజు గమనించండి. దీని పూర్తి విషయాలు చెప్పలేకపోయినాము. నిర్గమాకాండములు ఆ రోజు నీవైనా కూడా తర్వాత ఏం చేయొద్దు, ఎవ్వరు కూడా పని చేయవద్దు అని దేవుడు పాత నిబంధన కాలంలో ఏ సెలవు ఇచ్చినాడో నూతన నిబంధన విషయంలో కూడా మనము ఆ విధానాన్ని మనం కలిగి ఉంటే, అందుకనే 8వ వచనం విశ్రాంతి దినమున అది జ్ఞాపకం పెట్టుకో. 6 దినములు నీవు కష్టపడి పని చేయి. 6 దినాలు మొత్తం కూడా. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం కాబట్టి దాంట్లో ఎవరు కూడా చేయొద్దు. కాబట్టి దాన్ని ఆశ్రయించినాడు. ఈ ఆశీర్వాదాలు దేవునులు పొందాలంటే నూతన నిబంధన ప్రకారం దేవుని సన్నిధికి రండి, ఆదివారాన్ని అనుసరించండి, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేసి మన యొక్క దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు దీవెనలు మనము మన కుటుంబము సంఘములు మనం పొందుదాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి బాగా దీవించమని వందనాలు చెల్లిస్తూ కృపను కోరుతూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనతోనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్.